నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ పాపం అమ్మ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాఢ నిద్రలో ఉన్న నేను హఠాత్తుగా మోగిన అలారం శబ్దానికి ఉలిక్కిపడి నిద్రలేచాను. ఆ శబ్దానికి నా పక్కనే పడుకున్న మా ఇద్దరు పిల్లలు ఎక్కడ నిద్రలేస్తారో అన్న కంగారుతో దిండు పక్కనున్న నా సెల్ ఫోన్లోంచి మోగుతున్న అలారంని బంద్ చేయడానికి దాన్ని నా చేతిలోకి తీసుకున్నాను. ఈలోగా సంయుక్త, అలారం ఆఫ్ చెయ్యి, డిస్టర్బెన్స్గా ఉంది. ఎన్నిసార్లు చెప్పాను సౌండ్ తగ్గించి పెట్టుకోమని అంటూ విసుగ్గా మరో పక్కకి తిరిగి పడుకుంటూ అన్నారు మా వారు. నేను వెంటనే అలారంని బంద్ చేశాను. అప్పుడు సమయం 5 అవుతుంది. ఇంకాసేపు పడుకోవచ్చుగా అని నా మెదడు పదే పదే సందేశాన్ని అందిస్తుంది. దాని మాట కాదనలేక మళ్ళీ మంచంపై అలా ఒరిగి కళ్ళు మూసుకున్నాను. 5 నిమిషాలు గడిచాక, సంయుక్త, ఇంకా పడుకున్నావేం? లే, ఆలస్యం అవుతుంది అంటూ హెచ్చరించింది నా అంతరాత్మ. దాంతో ఒక్క ఉదుటున లేచి కూర్చుని దీర్ఘంగా నిట్టూరుస్తూ మంచం దిగి పిల్లల దుప్పట్లు సరిచేసి, నేను పక్కన లేకపోవటంతో దొర్లి కింద పడిపోకుండా మా బుజ్జిగాడి పక్కన దిండుని అడ్డుగా పెట్టి బెడ్రూమ్లోంచి బయటకు నడిచాను. 10 నిమిషాల్లో కాలకృత్యాలు ముగించుకొని ఇల్లంతా ఊడ్చి, అట్లాగే కాంపౌండ్ అంతా కూడా ఊడ్చి వాకిట్లో ముగ్గు వేసి పైకి లేస్తూ ఉండగా ఉన్నట్టుండి కళ్ళు బయర్లు కమ్మాయి. మునివేళ్లతో నుదుటిని నొక్కి పట్టి గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచాను. రాత్రి పనంతా పూర్తి చేసుకున్నాక మా మీను, అదే మా పెద్దదాని స్కూల్ పుస్తకాలకి అట్టలు వేద్దామని కూర్చున్నాను. పుస్తకాలన్నింటికీ అట్టలు వేసి పడుకునేసరికి రాత్రి 12:30 అయ్యింది. బహుశా నిద్ర సరిపోలేదేమో, అందుకే కాబోలు కళ్ళు బయర్లు కమ్మాయి అనుకుంటూ మెల్లిగా ఇంట్లోకి నడిచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ఓసారి నీళ్లతో కళ్ళని తడిపి ముందుకు వంగి నైటీ అంచుతో ముఖం మీద తడిని తుడుచుకున్నాను. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళంతా హాయిగా నిద్రపోతున్నారు. నిశ్శబ్దంగా ఉన్న హాల్లో టిక్ టిక్ మంటూ శబ్దం చేస్తూ సమయం ముందుకు నడుస్తుంది. నన్ను హెచ్చరిస్తున్నట్టుగా నా దృష్టిని తన వైపుకు మళ్లించింది. గోడకున్న గడియారం నా వైపే చూస్తున్నట్టుగా. నా మేలు కోరే నన్ను పిలుస్తుంది కదా అన్నట్టు నేను కూడా దాని వంక చూశాను. 5:30 అవుతుందా? అమ్మో, అప్పుడే అరగంట గడిచిపోయిందా అనుకుంటూ గబగబా వంటగది వైపు నడుస్తూ, దారిలో నన్ను పలకరించి వెళ్ళందే నీ పనెలా మొదలు పెడతాం అన్నట్టుగా టీవీగా నిల్చున్న ఫ్రిడ్జ్ని పలకరింపుగా చూసి అందులో చల్లగా సేద తీరుతున్న పాల ప్యాకెట్లను, వంటకి కావలసిన కూరగాయలను తీసుకొని వంటింట్లోకి వెళ్ళి నా పని మొదలు పెట్టాను. చకచకా కూరగాయలు తరుక్కొని మా వారికి, మా పెద్దదానికి బాక్స్లోకి అన్నం, పప్పు, కూర వండేశాను. ఇక టిఫిన్లలోకి చట్నీ కూడా చేసేశాను. ఈలోపు అత్తయ్య, మావయ్య నిద్రలేస్తే వాళ్ళ కోసం టీ పెడుతుండగా పిల్లలు కూడా నిద్రలేచొచ్చి ఇద్దరూ చెరో పక్క నిల్చుని ఒక చేత్తో నన్ను హత్తుకొని మరో చేత్తో కళ్ళు నలుపుకుంటూ నిలబడ్డారు. పెద్దవాళ్ళకి టీ, అలాగే మా వారికేమో కాఫీ ఇచ్చేసి పిల్లలకి పళ్ళు తోమి స్నానాలు చేయించి స్కూల్కి తయారు చేసేసరికి 8 కావచ్చింది. నాకు దోశ వద్దు, మొండికేశాడు మా బుజ్జిగాడు. ఇవాళ్టికి తినరా, నీకు దండం పెడతాను. అక్క చూడు ఎంత బాగా తింటుందో దోశ, ఈ పూటకి తినరా నా బుజ్జి కదూ. వాడి గడ్డం పట్టుకొని ప్రతిమాలనగా అన్నాను. అదేంటో వాడికి దోశ నచ్చదు. ఆ విషయం తెలిసినా ఇవాళ కాస్త ఒంట్లో బాగోలేకపోవడంతో ఎలాగోలాగా ఈ రోజుకి అదే తినిపిద్దాము అనుకున్నాను. కానీ పసివాళ్ళు కదా, వింటారా? అదేం కుదరదు, నాకొద్దు, నేను తినను, పేచీ పెట్టాడు మా బుజ్జిగాడు. సంయుక్త, వాడు ఏది తింటే అది చేసి పెట్టరాదు, ఎందుకు పిల్లల్ని అలా ఏడిపిస్తాము? టీవీలో వార్తలు చూస్తున్న మా మామయ్య మందలింపుగా అన్నారు. అలాగే అన్నట్టు తలూపి ఓ నిట్టూర్పు వదిలి వంటింట్లోకి వెళ్ళాను. పొద్దున ముగ్గు వేసేటప్పుడు కళ్ళు బయర్లు కమ్మాయి కదా, దాని ప్రభావం అనుకుంటా బాగా తలపోటుగా అనిపించింది. ఓపిక తెచ్చుకొని అప్పటికప్పుడు బుజ్జిగాడు ఇష్టంగా తినే చిత్రాన్నం కలిపి తినిపించి పిల్లల స్కూల్ బ్యాగులు సర్ది పెట్టాను. అప్పుడే, ఏయ్ సంయుక్త, ఏంటి ఇవాళ నేను వస్తానని తెలిసి కూడా నన్ను మర్చిపోయావు?
నేనంటే నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది. నన్ను మర్చిపోయావో? ఏం జరుగుతుందో తెలుసుగా. నీ పని అంతే, అవుట్ అంటూ టంగుమని నా బుర్రలో గంట మోగించి మరీ చెప్పింది మా ఇంటి మంచినీళ్ళ ట్యాప్. దాని ఈగో హట్ చేస్తే తర్వాత నేను హట్ అవ్వాల్సి వస్తుందని తక్షణమే ఆ పని కానిచ్చి దాని ఈగో సాటిస్ఫై చేసేసి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను. ఇంతలో సంయుక్త, నాకు మీ మామయ్యకి టిఫిన్ తీసుకురా. పూజ గదిలోంచి బయటకొస్తూ చిన్నగా కేకేశారు అత్తయ్య. అలాగే అత్తయ్య అని చెప్పి వాళ్ళ కోసం దోశలు వేసుకొద్దామని వెళ్ళాను. గరిటతో దోశపిండిని పెనంపై పోసి గరిటని గుండ్రంగా తిప్పుతూ ఉండగా ఒక్కసారిగా దాంతో పాటు పెనం అలాగే వంటిల్లంతా గిర్రున తిరిగినట్టయింది. అప్రయత్నంగానే నేను కింద పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూసేసరికి మంచం మీద పడుకునున్నాను నేను. అప్పటి వరకు నేనెప్పుడు కళ్ళు తెరుస్తానా అని బెంగగా నా పక్కనే కూర్చున్న పిల్లలు, నానమ్మ, తాతయ్య, అమ్మ కళ్ళు తెరిచింది అంటూ కేకలు వేస్తూ పరుగున హాల్లోకి వెళ్లారు. పక్కనే ల్యాప్టాప్లో తలదూర్చి బిజీగా ఆఫీస్కి సంబంధించి ఏదో ముఖ్యమైన పనిలో మునిగిపోయి ఉన్న మా వారు నా వైపు చూసి, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు. కొంచెం పర్వాలేదు, తల పట్టుకొని నెమ్మదిగా పైకి లేచి కూర్చుంటూ అన్నాను. ఇంతలో మా అత్తయ్య, మామయ్య, పిల్లలు గదిలోకొచ్చారు. నేను చప్పున మంచం దిగబోతూ ఉంటే, ఆ పర్వాలేదులే అన్నారు మా మామయ్య. అత్తయ్య కాఫీ కప్పుతో నన్ను సమీపించి, మాకిప్పుడిప్పుడు బీపీలు, షుగర్లు వస్తూ ఉంటే మీకేమో ఈ వయసు నుంచే అన్ని సమస్యలు వచ్చేస్తున్నాయి. డైటింగ్లు, గీటింగ్లు అంటూ సరిగ్గా తినకుండా వచ్చిన తంటాలివి. శుభ్రంగా కడుపు నిండా తిని పని చేసుకుంటే ఏవీ ఉండవు. నీ వయసులో ఉన్నప్పుడు నేనెన్ని పనులు చేసేదాన్నో. సరేలే, ముందు ఈ కాఫీ తాగు, కాస్త హుషారుగా ఉంటుంది అంటూ నా చేతికి కాఫీ కప్పిచ్చారు. కడుపు నిండా తిండి తినేంత సమయం కూడా ఉందా అత్తయ్య నాకు? అయినా కళ్ళు తిరిగి పడిపోతే చాలు, డైటింగుల వల్లే అంటూ అందరూ అదే డైలాగ్ కొడతారే తప్ప అసలు కారణం ఏంటో తెలుసుకోరు. ఎందుకలా అవుతోందని కనుక్కోవడానికి కూడా ప్రయత్నించరు. నిద్ర సరిపోకపోవడమో, పని ఒత్తిడి ఎక్కువై కూడా అయ్యుండొచ్చు కదా అని అసలు ఆలోచించరు. కానీ ఏదో అనాలి కాబట్టి డైటింగ్ అని ఒక్క మాట అనేస్తారంతే. ఇది మామూలే కదా అత్తయ్య అని అనాలని ఉన్నా ఆవిడపై ఉండే గౌరవం అడ్డుపడి పైకి అనలేక మనసులోనే అనుకుని దీర్ఘంగా శ్వాస తీసుకొని మౌనంగా మొహమాటంగా ఆవిడ చేతిలోంచి కప్పు తీసుకొని అందులో ఉన్న వేడి వేడి కాఫీని గొంతులోకి పోనిచ్చాను. ప్రాణం లేచొచ్చినట్టయింది. ఇప్పుడు ఎలా ఉందమ్మా అడిగారు మామయ్య. కొంచెం పర్వాలేదు మామయ్య, నిదానమైన స్వరంతో చెప్పాను నేను. ఆయన సరే అన్నట్టుగా చూసి హాల్లోకి వెళ్ళిపోయారు. ఆయన వెంటే అత్తయ్య కూడా వెనకాలే వెళ్లారు. అమ్మా, ఇందాక నీకేమైందమ్మా? ఎందుకలా పడిపోయావు? నాన్నే నిన్నెత్తుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు తెలుసా? నేను, తమ్ముడు నిన్ను ఎంత పిలిచినా నువ్వు పలకలేదెందుకు? అమాయకంగా నా ముఖంలోకి చూస్తూ అడిగింది మీను. నేను మా వారి వైపు ఆప్యాయంగా చూసి మళ్ళీ పిల్లల వైపు చూసి వాళ్ళని దగ్గరికి తీసుకుని, ఏం లేదమ్మా, కాస్త తల తిరగడం వల్ల అలా పడిపోయానంతే, ఇప్పుడు బాగానే ఉన్నాను అన్నాను లాలనగా. నేను బాగానే ఉన్నాను అన్నమాట విన్న క్షణం పిల్లలిద్దరి ముఖాల్లో ఆనందం, ఉత్సాహము చూశాను. సరే, మీరు వెళ్ళి ఆడుకోండి, నేను కొద్దిసేపట్లో వస్తాను అని చెప్పగానే వాళ్ళు హాల్లోకి వెళ్ళిపోయారు. పిల్లలు వెళ్ళాక కప్పులో ఉన్న మిగతా కాఫీ గబగబా గొంతులోకి పోనిచ్చి మెల్లగా మంచం దిగి 2 అడుగులు ముందుకు వేశాను. మరిక నేను ఆఫీస్కి బయలుదేరతాను అన్నారు మా వారు ల్యాప్టాప్ ఆఫ్ చేసి దాన్ని బ్యాగులో పెట్టుకుంటూ. టిఫిను వద్దు, నీకు బాగోలేదని ఇంతసేపు వెయిట్ చేశాను. స్కూలుకు కూడా ఫోన్ చేసి పిల్లలు ఇవాళ 1 గంట లేటుగా వస్తారని వాళ్ళ టీచర్కి ఇన్ఫార్మ్ చేశాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. వాళ్ళను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్లేసరికి నాకు కూడా ఆలస్యం అవుతుంది. ఇట్స్ ఓకే, ఇవాళకి ఆఫీస్ క్యాంటీన్లో తినేస్తానులే. 5 నిమిషాలు దోశలు వేసుకొచ్చేస్తాను. క్యాంటీన్లో తింటానన్నాను కదా
ఇప్పుడంత హడావిడిగా నువ్వు వేసుకొచ్చినా తీరిగ్గా కూర్చొని తినేంత టైం ఏమీ నాకు లేదు. మౌనంగా నిల్చున్నాను నేను. అప్పటికే ఫార్మల్ దుస్తుల్లో ఆఫీస్కు తయారై ఉన్న మా వారు నడుముకి బెల్ట్ తొడుక్కొని భుజానికి ల్యాప్టాప్ బ్యాగ్ను తగిలించుకొని సరే సరే నేను వెళ్ళొస్తాను అంటూ కదిలారు. సరే అన్నట్టు తలూపాను నేను. మా వారు వెళుతూ వెళుతూ అన్నట్టు వర్క్లో పడి చెప్పడం మర్చిపోయాను అన్నారు వెనక్కి తిరిగి. ఏమై ఉంటుందోనని ఆత్రంగా ఆయన ముఖంలోకి చూశాను. నిన్న నువ్వు లంచ్లోకి పెట్టిన అరటికాయ కూర అస్సలు బాగోలేదు తెలుసా? మా కొలీగ్ అతని కూర షేర్ చేస్తే తినాల్సి వచ్చింది. కాస్త చూసుకో. ఆ కూర మా కొలీగ్స్ తినుంటే ఎంత ఇన్సల్టింగ్గా ఉండేది నాకు. కొంచెం సీరియస్గా చెప్పి గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. మనసు నొచ్చుకుంది నాకు. ఎప్పుడో ఒకసారి వంటల్లో పొరపాటు జరగొచ్చు, అది అందరిళ్లలోనూ జరిగేదే. ఇందులో అంత ఇన్సల్ట్ అవ్వడానికి ఏముంది? ఒంట్లో బాగోలేదు కదా అన్న కన్సర్న్ కూడా లేదు ఈ మనిషికి. ఎప్పుడూ ఆఫీస్ గొడవే. ఛా! లో గొంతుకతో నాలో నేనే అనుకుని నేను కూడా హాల్లోకి వెళ్ళి పిల్లలకి మా వారికి బాయ్ చెప్పడానికి వాళ్లతో పాటు గుమ్మంలోకి నడిచాను. పిల్లలు నన్ను చూస్తూ బాయ్ అమ్మా అని పెద్దగా అంటూ నాకు ఫ్లయింగ్ కిసెస్ కూడా ఇచ్చారు. నేను కూడా వాళ్ళకి బదులుగా ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చాను. వాళ్ల మొహాల్లో ఉత్సాహం, కళ్ళల్లో మెరుపులు చూస్తూ ఉంటే నా మనసుకి తేలికగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా వారేమో వెళ్ళొస్తాను అన్నట్టుగా హెల్మెట్లోంచి నా వైపు బాణం లాంటి ఒక చూపు విసిరి బండిని స్టార్ట్ చేశారు. ఆయన ఇందాకటి మాటల్లాగానే ఆ చూపు కూడా నా మనసుకి బాగానే గుచ్చుకుంది. వాళ్ళు వీధి చివరికి వెళ్లేదాకా గుమ్మంలోనే ఉండి లోపలికి వచ్చేశాను. హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న అత్తయ్య మామయ్యలను చూసి టిఫిన్ తిన్నారా అత్తయ్య అని అడిగాను. లేదు సంయుక్త, వేసుకురా అన్నారు అత్తయ్య. మనసులోనే అసహనంగా నిట్టూర్చి వంటగదిలోకి వెళ్లి చూసేసరికి ఎక్కడ పని అక్కడే ఆగిపోయి నా కోసం మూలుగుతున్నట్టుగా కనిపించింది వంటిల్లంతా. ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరీ అత్తయ్య మామయ్యలకు టిఫిన్ పెట్టి మధ్యాహ్నం వంటకి మళ్ళీ రెడీ అయిపోయాను. మొదట్లో పొద్దున మా వారికి వండినప్పుడే అందరికీ ఒకేసారి వండేదాన్ని. కానీ పొద్దునెప్పుడో వండింది మేము తినేసరికి చల్లారిపోతుంది, తినబుద్ధి కాదు. అందుకే మా వరకు వేడివేడిగా మళ్ళీ వండు సంయుక్త అని అన్నారు అత్తయ్య. అంతేనా? ఈ పూట కొండినవి మళ్ళీ రాత్రికి తినరు. అప్పుడు మళ్ళీ వేడివేడిగా వండి పెట్టాలి అందరికీ. నేనెప్పుడూ అనుకుంటాను, ఈ లోకంలో కనీసం ఒక్క పూట తిండి దొరికినా చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొందరు ఆ ఒక్క పూట తిండి కోసం కూడా వెంపర్లాడేవాళ్ళు ఉన్నారు. అలాంటిది మనమేమో ఎన్నున్నా ఎంతున్నా తిండి విషయంలో పలు రకాల వంకలు పెడతాం. అన్ని రోజులు మనవి కావు అన్నట్టు ఒక్కొక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది, ఒకవేళ ఏదైనా కష్టకాలం వచ్చి ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురుపడితే మా ఇంట్లో లాంటి వాళ్ళు ఆ పరిస్థితులకు సర్దుకుని ఉండగలరా అని. అయినా ఎవరెవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయిలే. కాకపోతే ఇలా బాగోలేని సమయాల్లోనైనా మినహాయింపిస్తే నాకు కూడా బాగుంటుంది కదా. ఇలా పలు ఆలోచనల్లో మునిగి తేలుతూనే ఏదో ఒక రకంగా మొత్తానికి ఈ పూటకి వంట పని ముగించేశాను. సింకులో అంట్లు, బకెట్లో బట్టలు, మరి మా సంగతి ఏంటి సంయుక్త అన్నట్టుగా నా వంక దీనంగా చూశాయి. వాటిని మాత్రం నిరాశపరచడం ఎందుకు అని వాటి పని కూడా ముగించేశాను. బట్టలు ఆరేద్దామని మేడ మీదకి వెళుతూ మా పక్కింట్లో ఉండే కళ్యాణి కనిపిస్తే, హాయ్ కళ్యాణి, ఈరోజు నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు. ఈ ఒక్క రోజుకి ఏమీ అనుకోకుండా మీ పాపతో పాటు మా బుజ్జీని కూడా స్కూల్ నుంచి ఇంటికి తీసుకురాగలవా? మొహమాట పడుతూ నానుస్తూ అడిగాను నేను. మా బుజ్జిగాడు ప్లే స్కూల్ కాబట్టి ఒక్క పూటే ఉంటుంది స్కూలు. పెద్దది మాత్రం సాయంత్రం స్కూల్ వ్యాన్లో వస్తుంది. ఇవాళ లేటుగా వెళ్లారు కదా, అందుకే పొద్దున మావారే వాళ్ళని స్కూల్ దగ్గర దిగబట్టి వెళ్లారు. ఓకే సంయుక్త, అలాగే తీసుకొస్తాను. దీనికి కూడా ఇంత మొహమాటంగా అడగాలా ఏమిటి? నేను తీసుకొస్తానులే అంది కళ్యాణి మృదువుగా నవ్వుతూ. నేను నిశ్శబ్దంగా నవ్వి థ్యాంక్ యూ కళ్యాణి అని చెప్పి మేడ మీదకు వెళ్ళాను. బట్టలు ఆరేస్తూ ఉండగా వాళ్ళంతా నీరసంగా అనిపించింది.
ఒంట్లో సత్తువ లేనట్టుగా ఉందని అక్కడే ఒక పక్కకి పూల కుండీల వద్దున్న చిన్న చెక్క స్టూల్ మీద కూర్చున్నాను. ఈ పని అయిపోయాక స్నానం చేసేలోపు బుజ్జిగాడు స్కూల్ నుంచి వచ్చేస్తాడు. అత్తయ్య మామయ్యలకి భోజనం పెట్టి వాడికి కూడా అన్నం తినిపించాలి. గంటన్నర సేపు వాడి వెంట పడుతూ అన్నం తినిపించేలోపు నా తల ప్రాణం తోకకొస్తుంది. అనంతరం వాడిని పడుకోబెట్టి నేను తిని మేడ మీద బట్టలు తెచ్చి మడతలు పెట్టి అవి సర్దేలోపు పెద్దది కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఇక సాయంత్రం అందరూ టీవీ ముందు రిలాక్స్ అవుతూ ఉంటే నేను మాత్రం అందరికీ స్నాక్స్ రెడీ చేస్తూ వంటింట్లోనే గడిపేయాలి. ఒక్కోసారి సాయంత్రం పూట ఇంట్లో వాళ్ళంతా ఇంటి వెనక పెరట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ పిల్లల ఆటపాటల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను మాత్రం స్నాక్స్ చేస్తూ మధ్యలో దూరం నుంచి చూస్తూ నేను కూడా అందరితో పాటు అలా కూర్చుని టైం స్పెండ్ చేసేలా వీలుంటే ఎంత బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటాను. ఆ తర్వాత ఒకవైపు పిల్లల్ని చదివిస్తూ వాళ్ళకి హోంవర్కులు చేయిస్తూనే వంట చేయాలి. రాత్రి అందరికీ భోజనాలు పెట్టి భోజనాలన్నీ ముగిశాక మళ్ళీ అంట్లు తోముకొని వంటిల్లంతా సర్దుకొని పిల్లల్ని పడుకోబెట్టి వాళ్ళ ఇంటి నిండా పడేసిన బొమ్మలు చెత్త క్లీన్ చేసి నేను పడుకునేసరికి ఒళ్ళు హూనమైపోతుంది. మళ్ళీ పొద్దున్నే లేవాలి. లేవకపోతే అన్ని పనులు ఆలస్యమైపోతాయి. ఇంట్లో వాళ్ళ కోపాలకు చిరాకులకు బలి కావాల్సి వస్తుంది. ఇక కడుపు నిండా తిండి కంటి నిండా హాయిగా నిద్రపోయే సమయం ఎక్కడిది నాకు? నాకంటూ ప్రత్యేక సమయం ఎప్పుడు దొరుకుతుందో ఏమో. ఎండాకాలంలో అయితే ఇక నా అవస్థ చెప్పనక్కర్లేదు. బగబగా మండే ఆ బాణుడికి నేనంటే ఎంత కోపమో ఏమో మరి. ఆయనకి నా మీద ఎంత కోపమో ఉంది అన్నట్టు ఇంట్లో వాళ్ళంతా ఫ్యాన్ల కింద ఏసీల కింద కూలర్ల ముందు చల్లగా సేద తీరుతూ ఉంటే నన్ను వంటింట్లో ఉక్కపోతతో ఉడికిస్తూ చెమటలతోనే స్నానం చేయించేస్తాడు. ఇదంతా ఒకెత్తైతే ప్రతి నెల ఆ 3 రోజులు నా అవస్థ ఆ దేవుడికే ఎరుగు. కాదు, ఆ దేవుడు కూడా ఎరగడేమో. అందుకే ఆ 3 రోజులు వచ్చే భరించలేని నొప్పిని తట్టుకోలేక వాళ్ళంతా చెమటలు పట్టి నా కాళ్ళు చేతులు వణుకుతూ నా శరీరం అంతా బలహీనమైపోయి నిలబడలేక కూర్చోలేక ఒక్కదాన్నే ఇటు పనంతా చేసుకోలేక అటు పిల్లల్ని మేనేజ్ చేసుకోలేక తిందామంటే తిండి తినలేక ఉక్కిరి బిక్కిరైపోతున్నా ఎవ్వరికీ పట్టదు. ఆ క్షణం నా బాధని ఎవ్వరితోనూ చెప్పుకోలేక దుఃఖమంతా మౌనంగా కళ్ళ వెంట జారి చెక్కిళ్ళని చేరుతూ ఉంటే వంటగది వేడికి నా వదనానికి పట్టిన చెమట బిందువులు వాటిని ఇంట్లో వాళ్ళకి కనిపించకుండా కప్పిపుచ్చేస్తూ ఉంటాయి. అందరికీ టైంకి అన్నీ కావాలి. ప్రాణం పోతుందన్నా అన్నీ నేనే చెయ్యాలి. పోనీ పని మనిషినైనా పెట్టుకుందాము అంటే మన పని మనం చేసుకుంటే పని మనుషులతో పనేంటి మనకి? వాళ్ళు డబ్బులు తీసుకుంటారు గాని సరిగ్గా రారు. వచ్చినా ఆదరా బాదరాగా ఏదో చేసేసి వెళ్ళిపోతారు అని చెప్పి వద్దన్నారు అత్తయ్య వాళ్ళు. మొదట్లో ఉద్యోగానికి కూడా వెళ్లేదాన్ని. బుజ్జిగాడు పుట్టాక ఇంటి పని ఆఫీస్ పనితో ఒత్తిడి బాగా పెరిగింది. చేయలేకపోయేదాన్ని. అందుకే 30,000 జీతం వస్తున్న ఉద్యోగం కూడా వదిలేశాను. ఇంట్లో అన్ని పనులకి ఒకే మనిషి ఎలా చేస్తుంది? ఒక్కతే కష్టపడుతుంది. పాపం మనం కూడా ఏవైనా చిన్న చిన్న పనులు చేస్తూ తనకి సహాయపడదామని ఒక్కళ్ళు కూడా ఆలోచించరు. పైగా చేసిన వాటికి పేర్లు పెడుతూ ఉంటారు. అవును, ఆలోచించరు. ఎందుకు ఆలోచిస్తారు? ఒకప్పుడు పెళ్లి కాకముందు నేను కూడా ఇంతే కదా. మా ఇంట్లో నేనే చిన్నదాన్ని. నాకంటే ముందు 2 అన్నయ్యలు. ఒక్కతే ఆడపిల్లని. అందులోనూ 2 అన్నయ్యల తర్వాత పుట్టిన చిన్నదాన్ని కావడంతో ఇంట్లో నాకు గారాబం ఎక్కువ. మా నాన్న గారాబం మరీ ఎక్కువ. అది అడ్డం పెట్టుకునే ఇంట్లో నాదే రాజ్యంగా ఉండేదాన్ని. అమ్మ ఉద్యోగానికి వెళుతుంది. ఆఫీస్లో పనితో పాటు ఇంటి పని వంట పని అన్నీ తనే చేసుకునేది. నేనైతే అమ్మ ఎంత కష్టపడుతున్నా అసలు ఒక్క పని కూడా ముట్టుకునేదాన్ని కాదు. వంటింట్లోకైతే కనీసం కాలు కూడా పెట్టేదాన్ని కాదు. అసలే నేను ఫ్యాన్ లేకుండా నిమిషం కూడా ఉండలేను. ఒక్కపోతని ఏమాత్రమూ భరించేదాన్ని కాదు. అందుకే నాకప్పట్లో వంటింట్లోకి వెళ్ళాలంటే చిరాగ్గా ఉండేది. అమ్మ రోజు పొద్దున్నే 5 గంటలకి నిద్రలేచి అన్ని పనులు చేసేస్తుంది. మాకు నాన్నకి నానమ్మ తాతయ్యలకి
అందరికీ ఏది తక్కువ కాకుండా చూసుకుంటుంది. పని మనిషి ఉన్నా సరిగ్గా వచ్చేది కాదు. ఎప్పుడూ డుమ్మాలు కొడుతూ అమ్మని బాగా సతాయించేది. వాళ్ళుండేది మా వీధిలోనే కావడంతో ఎప్పుడైనా పని మనిషి రాకపోతే, సమ్ము పని మనిషి ఇంకా రాలేదు, కాస్త వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి కనుక్కొని రావే, నాకు లేట్ అవుతుంది అంటూ తట్టి లేపేది పొద్దున్నే అమ్మ. అబ్బా ఏంటమ్మా పడుకోనివ్వవు, రాత్రంతా చదువుకుని పడుకున్నాను, పొద్దున్నే లేపుతావేంటి, నేను లేవను, నువ్వే వెళ్ళొచ్చు కదమ్మా అని విసుక్కునేదాన్ని. అమ్మ బ్రతిమిలాడి ఇక నన్ను అడిగి లాభం లేదని తనే వెళ్ళేది. అన్నయ్యలు కూడా అమ్మకి పెద్దగా సహాయం చేసేవాళ్లే కారు. ఎప్పుడైనా మరీ అవసరమైతే మా పెద్దన్నయ్యే చేసేవాడు. పెద్దన్నయ్య కాస్త నెమ్మదస్తుడు, కానీ చిన్నన్నయ్య మాత్రం బాగా హుషారు. ఎప్పుడూ నాకు అన్నింటిలోనూ పోటీ. మా ఇద్దరికి క్షణం కూడా పడేది కాదు. ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం. ఆడపిల్లవయ్యుండి బుద్ధి లేదు, అమ్మకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా అంటూ తిట్టేవాడు చిన్నన్నయ్య. నాకు మండి, ఆడపిల్ల అయితే మాత్రం ఇంట్లో పనులు ఆడపిల్లలే చేయాలని మన రాజ్యాంగంలో రూల్ ఏమైనా రాసి పెట్టుందా? ఎప్పుడూ నా మీద పడేడ్చే బదులు నువ్వే చేయొచ్చుగా అమ్మకి ఆ హెల్ప్ ఏదో అంటూ గొడవ పడేదాన్ని. అప్పుడు మా నాన్నొచ్చి నాకు సపోర్ట్ చేస్తూ చిన్నన్నయ్యని మందలించేవారు. ఈ గొడవంతా చూసి విసుగొచ్చి, అబ్బబ్బా ఆపండి ఇంక మీ గొడవలు, ఎవ్వరూ నాకేమీ చేయొద్దులే, నేనే ఎలాగోలా చేసుకుంటాను అంటూ చిరాగ్గా వెళ్ళిపోయేది అమ్మ. మాకేమో అప్పుడు పొద్దున్నే 6 గంటలకి మంచినీళ్ళు వచ్చేవి. కేవలం అరగంట మాత్రమే వదిలేవాళ్ళు. అప్పుడు ఒక్కొక్కసారి అమ్మకు కుదరపోతే నన్ను నిద్రలేపేది. కానీ నేను, అబ్బా అమ్మా నాకు తలనొప్పిగా ఉందమ్మా, నేను లెగవలేను, అన్నయ్యలో ఎవరో ఒకరిని పట్టమను అని చెప్పి తప్పించుకునేదాన్ని. అప్పుడు వెంటనే మా నాన్న, దాన్నెందుకు డిస్టర్బ్ చేస్తావు నువ్వు, దానికి పొద్దున్నే నిద్రలేస్తే తలనొప్పి వచ్చేస్తుందని నీకు తెలుసు కదా అనేవారు అమ్మని మందలింపుగా. ఇక చేసేది ఏమీ లేక అమ్మ పెద్దన్నయ్యని బతిమాలి నీళ్లు పట్టించేది. అప్పుడు నేను దుప్పట్లో దూరిపోయి ఏదో వరల్డ్ కప్ సాధించినట్టుగా ఫీల్ అవుతూ ముసి నవ్వులు నవ్వుకునేదాన్ని. ఇవేనా? ఇంకా ఉన్నాయి. వంటల్లో ఏ చిన్న తేడా వచ్చినా, నాకు నచ్చనివి చేసినా పెద్ద గొడవే చేసేదాన్ని. వంటల్లో పచ్చిమిర్చి వేస్తే నేను అస్సలు తినేదాన్ని కాదు. ఒకవేళ అమ్మ పొరపాటున పచ్చిమిర్చి వేసి ఏదైనా కూర వండిందా, అంతే గొడవ చేసి నేను తినాలా వద్దా, నేను తినకూడదనే కదా ఇలా వండావు అని ఏడ్చేదాన్ని. దాంతో మా నాన్న, అది కారం తిందని తెలుసుగా, తెలిసి కూడా ఎందుకు ఇలా వండావు అంటూ అమ్మని కోప్పడి మళ్ళీ నా కోసం ప్రత్యేకంగా ఇంకొక కూర చేయించేవారు. నాన్నమ్మ, ఒరేయ్ అది ఆడపిల్ల, రేపు మరో ఇంటికి పంపాల్సిన పిల్లను నీ అతిగారాబంతో దాన్ని మరింత చెడగొడుతున్నావు. ఇలా ఏ పని నేర్చుకోనివ్వకుండా, చెయ్యనివ్వకుండా, చేసిన వాటికి వంకలు పెడుతూ ఉంటే అది రేపు అత్తగారింటికి వెళ్ళాక అక్కడ సర్దుకోగలదా అని నాన్నకి క్లాసులు పీకేది. కానీ నాన్న, పనులు చేయాల్సిన అవసరం నా చిట్టి తల్లికేంటమ్మా, ఇంటి నిండా పనివాళ్లను పెట్టుకుంటుంది అని నాన్నమ్మకి చెప్పి నన్ను దగ్గరికి తీసుకొని ప్రేమగా నా తల నిమురుతూ, అంతే కదూ సమ్ము అని నవ్వేవారు. నేనేమో హా అంతే మరి అంటూ అల్లరిగా నవ్వుతూ నానమ్మ వైపు చూసేదాన్ని. నానమ్మేమో మా తండ్రి కూతుళ్ల వైపు చూసి పెదవి విరిచేది. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని ఆలస్యంగా తెలుసుకున్నాను. అంతేకాకుండా ఆదివారం కూడా అమ్మకు రెస్ట్ ఇవ్వకుండా స్పెషల్స్ చేసి పెట్టమనేవాళ్ళం. అందుకోసం తొందరగా నిద్రలేచి ఆ పనిలోనే ఉండేది అమ్మ. నేనైతే ఆదివారం వస్తే 10 అయినా నిద్రలేచేదాన్ని కాదు. నాన్న కూడా ఏమీ అనేవారు కాదు. కానీ తాతయ్య మాత్రం మందలించేవారు. ఇక పండగలు ఏమైనా వస్తున్నాయంటే అమ్మకి మరింత శ్రమ పెరుగుతుంది. పని మనిషి సహాయంతో ఇల్లంతా శుభ్రం చేసుకునేది. మా నాన్నమ్మకి చాదస్తం ఎక్కువ, అది పండగ రోజులు మరీ ఎక్కువ. ఆవిడ చెప్పేవన్నీ ఓపిగ్గా అమ్మొక్కతే చేసేది. పూజ, పిండి వంటలు ఇలా అన్ని తనే చేసుకునేది. నేను మాత్రం ఏమీ పట్టనట్టుగా హాయిగా టీవీలో పండగలకు వచ్చే స్పెషల్ ప్రోగ్రాంలు, సినిమాలు చూస్తూ అమ్మ చేసిన పిండి వంటలు ఆరగిస్తూ ఎంజాయ్ చేసేదాన్ని. అది సరిపోనట్టుగా సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు నా స్నేహితురాలు బాగా తయారై కనిపిస్తే, చూసావా అమ్మా
మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలు ఎంత బాగా రకరకాల జడలు వేసి తయారు చేస్తారో వాళ్ళని, నీకైతే ఏమీ రావు, ఎప్పుడైనా అలా వేసావా నాకు అంటూ అమ్మని కోపగించుకునేదాన్ని. బొంగమూతి పెట్టుకుని మరీ అలిగి కూర్చునేదాన్ని. నాకు అలా వెరైటీ జడలు జుట్లు వేయడం రావే, ఏం చేయను, అయినా ఇంట్లో పనితోనే సరిపోతుంది, ఇక నాకంత తీరికెక్కడిది సమ్ము అంటూ నన్ను కూల్ చేయడానికి ఏవేవో తంటాలు పడేది. నిజమే, పండగ పనుల్లో క్షణం తీరకలేని అమ్మకి ఇంకవన్నీ ఎక్కడ కుదురుతాయి? నేనేమో అవన్నీ అర్థం చేసుకోకుండా అమ్మనే కోపగించుకునేదాన్ని. నాకు బాగా గుర్తు, ఒకరోజు నాకు జ్వరం వచ్చింది, అమ్మకేమో ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. ఇక నా కోసం నాన్న లీవ్ తీసుకొని నా పక్కనే ఉండి మందులు వేస్తూ నన్ను చూసుకున్నారు. కానీ నేను నాకొద్దు, అమ్మ తినిపిస్తేనే నేను తింటాను అంటూ తినకుండా మంకు పట్టు పెట్టాను. అప్పుడు నాన్న, అమ్మ ఇంటికి రావడానికి ఇంకా టైం పడుతుంది సమ్ము, అంతవరకు ఇలా ఏమి తినకుండా ఉంటే నీరసం వస్తుంది నాన్న, నా తల్లి కదూ, తినమ్మా అంటూ బతిమాలారు. కానీ నేను అస్సలు వినలేదు. ఈలోగా అమ్మ ఆఫీస్ నుంచి ఇంటికి రానే వచ్చింది. రాగానే నాన్న నా గురించి చెప్తే, తినొచ్చు కదే, నేనే తినిపించాలా అంటూ కాస్త అసహనంగా అంది. ఇక నేను ఫీల్ అయ్యి 2 రోజులు మూతి ముడుచుకొని అమ్మ మీద అలిగాను. ఇప్పుడు అర్థమవుతుంది, అసలే ఆఫీస్లో పని చేసి అక్కడి నుంచి బస్సులో ప్రయాణం చేసి అలసిపోయి ఇంటికి వచ్చిన అమ్మని సరిగ్గా అర్థం చేసుకోకుండా నేను మరింత ఊపిరానివ్వకుండా చేశానని. నెల నెల నాకొచ్చే నొప్పికి తట్టుకోలేక నీటిలోంచి గట్టుపై పడిన చేప పిల్లలాగా గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా కంగారు పడేవాళ్ళు. ఆ బాధతో నేను బాధపడుతుంటే నా బాధకి అమ్మ కళ్ళు తడిచేవి. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి పక్కనే ఉండి నా కాళ్ళు పట్టేది, నడుముకి జెండు బాం పూసి మర్దనా కూడా చేసేది. నాకు నొప్పి తగ్గే వరకు నా పక్కనే కూర్చునేది. ఇహ ఆదివారాలు సెలవులు వస్తే చాలు, అత్తమ్మలు మామయ్యలు వాళ్ళ పిల్లలు అందరూ మా ఇంటికే వచ్చేవాళ్ళు. వాళ్ళకి భోజనాలు వగైరా అన్ని అమ్మే చేసి పెట్టేది. ఇలా సెలవుల రోజులు కూడా అమ్మకి రెస్ట్ ఉండేది కాదు. నేను అవి ఏవి పట్టించుకోకుండా మావయ్య వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ ముచ్చట్లు పెడుతూ కూర్చునేదాన్ని. ఇవన్నీ కాకుండా మా తాతయ్య మంచానికే పరిమితమైపోయినప్పుడు నానమ్మక వయసు మీద పడింది. మోకాళ్ళ నొప్పులతో పాటు బీపీ షుగరు, పని కూడా చెయ్యలేదు. ఇక అమ్మే అన్ని చేసేది. ఒక్కోసారి మా తాతయ్య అమ్మ చేసిన కూరలు రుచిగా లేవని మళ్ళీ వండించేవారు. పాపం అమ్మ ఎన్ని పనులైనా ఎంత కష్టాన్నైనా భరించేది. చాలా సహనంగా ఉండేది. అన్ని పనులు ఓపిగ్గా చేసేది. ఒంట్లో బాగోలేకున్నా ఎవ్వరికీ చెప్పేది కాదు. ఒక్కోసారి మరీ ఒత్తిడి పెరిగితే పైకి చెప్పదు కానీ కాస్త కోపంగా ఉండేది. అమ్మా, ఎప్పుడు చూసినా ఎందుకలా కోపంగా ఉంటావు, మంచిగా హుషారుగా ఉండొచ్చు కదా అంటూ కసిరేదాన్ని నేను. ఇప్పుడు నాకు బాగా తెలిసొస్తుంది అమ్మ ఎందుకు అలా ఉండేదో. ఇక నేను చేసే పనులకి నా మీద కోపం వచ్చినా నన్నేమీ అనలేక తన కోపాన్ని లోపలే అణుచుకునేది. నాకు సపోర్ట్ చేస్తూ నాన్న తనను కోప్పడినా మౌనంగా ఉండేదే తప్ప ఒక్క మాట కూడా అనేది కాదు. ఇంట్లో అంత పని చేస్తూనే ఆఫీసుకు కూడా వెళ్ళేది. ఆఫీసులో పని కూడా ఏమాత్రం అశ్రద్ధ చూయించకుండా తను తీసుకునే జీతానికన్నా ఎక్కువే న్యాయం చేసేది. అంతెందుకు, వయసు పెరిగినా ఇప్పటికీ ఇంటి పనులతో పాటు తన ఉద్యోగాన్ని కూడా కొనసాగిస్తూనే ఉంది అమ్మ. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే పాపం అమ్మ అని చాలా బాధేస్తుంది. అమ్మని నేను ఇంత ఇబ్బంది పెట్టాను అని తలుచుకున్నప్పుడల్లా చాలా గిల్టీగా అనిపిస్తుంది నాకు. ఇప్పటికీ ఎప్పుడైనా పిల్లలకు సెలవులున్నప్పుడు పుట్టింటికి వెళ్ళినప్పుడు అమ్మ నన్ను ఒక్క పని కూడా చేయనివ్వదు. వద్దులే సంయుక్త, ఎలాగో రోజు చేస్తావు కదా అక్కడ, ఇక్కడికి వచ్చినప్పుడన్నా ఓ 4 రోజులు రిలాక్స్ అవ్వు అంటుందే కానీ నన్ను అస్సలు చేయనివ్వదు అమ్మ. ఎంతైనా తల్లి మనసు కదా. అసలు ఇంట్లో అన్ని పనులు ఒక్కరి మీదే వేయకుండా ప్రతి ఒక్కరూ ఇది మన పనే కదా అని భావించి అంతా కలిసి పనులు పంచుకొని చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఆ రోజులు ఎప్పుడొస్తాయో. ఇలా ఆలోచనల్లో మునిగిపోయిన నన్ను నా ఎదురుగా కొన్ని అడుగుల దూరంలో ఉన్న బకెట్లో తడిసి ముద్దయ్యి
నీళ్లు కారుతున్న బట్టలు, ఎంతసేపు మేమిలా ఈ తడిలో పడుండాలి అన్నట్టుగా నా వంక గుర్రున చూస్తున్నట్టుగా నా అంతరాత్మ హెచ్చరించింది. తక్షణమే నా ఆలోచనల్లోంచి తేరుకుని ఈ లోకంలోకొచ్చి వాటిని కూల్చేయడానికి వెంటనే పైకి లేచి బకెట్ని సమీపించి అందులోని బట్టలన్నింటినీ అక్కడున్న తీగలపైన ఆరేసిన వెంటనే అవన్నీ గాలికి రెపరెపలాడుతూ సంతోషంగా నా వైపు చూశాయి. ఇంతలో అమ్మా అంటూ గుమ్మం నుంచే గట్టిగా కేకలు వేస్తూ గేటు తెరుచుకుని ఇంట్లోకి పరిగెడుతూ వెళ్లిన బుజ్జిగాడి గొంతు వినిపించగానే ఉలిక్కిపాటుగా గబగబా ముందుకు నడిచి మెట్లు దిగి కిందకు వెళ్ళిపోయాను. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ పేరు పాపం అమ్మ. కథని రచించిన వారు స్ఫూర్తి కందివనం గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.